గుడ్ మార్నింగ్ మా అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలాసార్లు చాలా వేరే రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. అనేకమైనటువంటి మాటలు మన జీవితంలో మనం కలిగి ఉంటూ ఉంటాం. ఆ మాటల వలన మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం ఉండదు, కానీ ఆ మాటలు మనల్ని కొన్ని బాధపరిచేదై ఉంటుంది, కొన్ని మనల్ని బలపరిచేదై ఉంటాయి, కొన్ని మనల్ని నిరుత్సాహంలోనికి నడిపించేదై ఉంటూ ఉంటాయి కదా. కానీ దేవుడు మన పక్షాన నిలబడుతూ ఉన్నప్పుడు మనము అన్నిటిలో ఆయన మాట వింటూ ఆయన కొరకు మనం ముందుకు నడిపించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటూ ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క మాట రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినునది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. ఈరోజు దేవుని యొక్క మాట రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట కలుగును కదా. ఈరోజు ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసం. ఏం వినాలంట? అది కూడా చెప్తూ ఉన్నాడు కదా. అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఆయన అంటున్నాడు, వినుట వలన విశ్వాసం. అది కూడా ఏం వినాలి? క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినాలి. క్రీస్తును గూర్చినటువంటి మాటలు విన్నప్పుడు, క్రీస్తును గూర్చినటువంటి మాటలే మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం వినేటువంటి మాటలు క్రీస్తు మాటలై ఉండాలి, క్రీస్తు విశ్వాసపు మాటలే మన జీవితంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు బలమైనటువంటి సన్నిధి కార్యమును ఆయన మన జీవితంలో జరిగించి చూపించేటువంటి దేవాది దేవుడే ఇంటూ ఉన్నాడు. వినుట వలన విశ్వాసం. దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క వాగ్దానములు వినాలి, దేవుని యొక్క మన యొక్క జీవితంలో ఆయన ఇస్తున్న ప్రతి మాటకు మనం లోబడి విశ్వాసపు మాట మనము వినాలి. విశ్వాసపు మాట మనం విన్నప్పుడు అది దేవునిదై ఉండాలి. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మహిమ, దేవుడు మన జీవితంలో చేసిన మేలు. ఇక పాత నిబంధనల గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడినట్లు ఉంటూ ఉంటాయి కదా. విశ్వాసపు మాటలు చాలా గొప్పవి. ఆది కాండం నుండి చూస్తే అబ్రహాము జీవితంలో విశ్వాసం చాలా గొప్పది, మోషే జీవితంలో చూస్తే విశ్వాసము గొప్పది, అలానే యోసేపు జీవితం చూస్తే విశ్వాసము గొప్పది. అలా చాలామంది, దావీదు జీవితంలో చూస్తే విశ్వాసము గొప్పది, దానియేలు జీవితంలో చూస్తే విశ్వాసము గొప్పది, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాన్ని చూస్తే విశ్వాసము గొప్పది. అలానే క్రొత్త నిబంధనలోనికి వస్తే అనేకులైనటువంటి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టినటువంటి ఆ విశ్వాసము గొప్పది. అలా చాలామంది జీవితాలలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు కదా. ఈ విశ్వాసపు మాటలను విన్నప్పుడు నువ్వు బలపరచబడతావు, ఈ విశ్వాసపు మాటలను విన్నప్పుడు నువ్వు ధైర్యపరచబడతావు. కాబట్టి లోకంలో వస్తున్నటువంటి మాటల వైపు కాదు, కానీ క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తులో నువ్వు నిలబడినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము దేవుడు మన జీవితంలో జరిగించి ఆయన చూపించేటువంటి అద్భుతమైనటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి వినుట వలన నువ్వు విను దేవుని యొక్క మాట, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి అనుగ్రహించిన కాక. ప్రార్థించుకుందాం. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తండ్రి, ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం. నీ సన్నిధిని, ప్రసన్నతను మాపయించే దేవానికి వందనాలయ్యా. ప్రభువా యేసయ్యా తండ్రి నాయన, వినుట వలన విశ్వాసం. నిజమే, నీ మాటలు మేము వినాలి, నువ్వు చేసిన క్రియలు గురించినటువంటి వార్తలు మేము వినాలి, నువ్వు చేసినటువంటి కార్యముల గురించి మేము వినాలి. ప్రభా, అటు మాటలు, అటు కృప, అటు సన్నిధిని మాకు తోడయించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించి దీవించమని, నీ ఉన్నతమైన కృప, నీ సన్నిధి నిత్యము మాకు తోడయించి దీవించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించిన గాక. ఆమేన్.